వ్యాపారం జరిగింది. అయితే ఆ వ్యాపారం జరిగిన కొన్ని సరుకులు కొనుక్కోవడం వల్ల ఆ డబ్బులు అయిపోయాయి. ఆ డబ్బులు అయిపోతే ఈరోజు శుక్రవారం, నేను ప్రతి శుక్రవారం దశభాగం మాస్టర్ గారికి అర్పిస్తాను. అయితే నేను పొద్దున్న షాప్కి వెళ్తే కస్టమర్లు ఎవరు రాలేదు, ఒక ఇద్దరు వచ్చారు అంతే. అయితే నాకు బెంగేటేసుకుంది ఏంటి అలాగా శుక్రవారం అవుతా 500 ఖర్చు అవుతుంది, 600 ఖర్చు అవుతుంది, అవి కాకుండా దేవుడికి దశభాగం వల్ల ఎలా బాబు అనేసి అలాగా ఆలోచనతో కూర్చున్నా సరే మధ్యాహ్నం అయినా సరే ఎవరు రాలేదు. ఇంక ఇంటికి వెళ్ళిపోయి నేను సాయంత్రం మళ్ళీ షాప్కి వెళ్ళేటప్పుడు ప్రార్థనలో కూర్చుని నేను ఇలాగా మరి రేపు దశభాగం ఇవ్వాలి, నా ఖర్చులు ఉన్నాయి, నేను ఏం చేయాలి అంటే నా దగ్గర డబ్బులు లేవని కాదు, ఉన్నాయి కానీ అవి తీయాలా, మీరు ఇస్తున్నారు 10 లక్షల వరకు ఇస్తున్నారు, నేను అయ్యే పట్టుకెళ్ళి ఇస్తున్నాను, మరి ఏం చేయాలి మీరే చూడండి అనేసి ఆ దేవుడిని అర్పించి షాప్కి వెళ్ళాను. షాప్లో అడిగేట్టు కానీ మీరు మా ఇంటికి వచ్చేదాకా కూడా నేను పనిచేస్తున్నాను. అలా పనిచేసిన వాళ్ళు ఈరోజు నేను సంతోషంగా దేవుని సన్నిధిలో కూర్చున్నాను.